Hi, good morning everyone. In this video, we are going to discuss types of linkage. సహలగ్నత రకాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోలో we have discussed about chromosomal theory of linkage. It was proposed by Morgan. సో మోర్గాన్ ప్రపోజ్ చేసినటువంటి క్రోమోజోమల్ థియరీ ఆఫ్ లింకేజ్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో క్రోమోజోమల్ థియరీ ఆఫ్ లింకేజ్ ప్రకారం ఏంటంటే ఇక జీన్స్ అనేటువంటిది సో ఇవి క్రోమోజోమ్స్ పైన లీనియర్గా అరేంజ్ అయి ఉంటాయనేటువంటిది తెలుసుకోవడం జరిగింది. సో జీన్స్ అనేటువంటిది క్రోమోజోమ్స్ పైన లీనియర్గా అరేంజ్ అయి ఉంటాయనేది మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే ఒక క్రోమోజోమ్ పైన ఉన్నటువంటి అన్ని యొక్క జీన్స్ కలిపి ఏం చేస్తాయంటే ఒక లింకేజ్ గ్రూప్ని ఫామ్ చేస్తాయని చెప్పి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఒక ఆర్గానిజంలో ఉన్నటువంటి లింకేజ్ గ్రూప్స్ అనేటువంటిది ఆర్ ఈక్వల్ టు ది హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆఫ్ దట్ ఆర్గానిజం అని చెప్పి కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే ఒక జీవిలో ఉన్నటువంటి హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్ల యొక్క సంఖ్యకు సమానంగా వాటిలో యొక్క లింకేజ్ గ్రూప్స్ అనేటువంటిది ఉంటాయని తెలుసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్లో చూస్తే 23 ఇక హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కాబట్టి సో అది 23 లింకేజ్ గ్రూప్స్ ఉంటాయని చెప్తాం. అదే డ్రోసోఫిలాలో చూస్తే ఇక 4 ఉంటాయి కాబట్టి ఇక హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 4 అని చెప్పి 4 లింకేజ్ గ్రూపులు కలిగి ఉంటుందని చెప్తాం. అదే పైసమ్ సటైవ్లో చూస్తే 7 ఉంటాయి కాబట్టి 7 ఉన్నాయని చెప్పి లింకేజ్ గ్రూప్స్ చెప్పడం జరుగుతుంది. సో ఆర్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ దీస్ లింకేజ్ గ్రూప్స్ ఆర్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఆర్ హోమోలాగస్ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆఫ్ ఆర్గానిజం అని కూడా చెప్తాం. సో ఒక జీవిలో ఉన్నటువంటి ఒక హోమోలాగస్ క్రోమోజోమ్ల యొక్క సంఖ్యకు సమానంగా వాటిలో యొక్క లింకేజ్ గ్రూప్స్ అనేటువంటిది ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ద థర్డ్ పాయింట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఏంటంటే వెన్ జీన్స్ ఆర్ లొకేటెడ్ వెరీ క్లోజ్ సో అప్పుడు ఏమవుతుందంటే మాత్రమే మనం ఇక లింకేజ్ అనేటువంటిది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో అంటే ఒక జీన్స్ అనేటువంటిది లీనియర్గా అరేంజ్ అయి ఉండడం, జీన్స్ అనేటువంటిది చాలా దగ్గరగా అరేంజ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక లింకేజ్ అనేటువంటిది ఉంటుందని చెప్తాం. అదే జీన్స్ అనేటువంటిది నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ పైన ఉంటే సో అది లింకేజ్ అని చెప్పి చెప్పము అని కూడా మనము తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇక లింకేజ్ అనేటువంటిది 2 టైప్స్గా ఉంటుంది, కంప్లీట్ లింకేజ్ అండ్ ఇన్కంప్లీట్ లింకేజ్ అనేటువంటిది. సో ఇప్పుడు కంప్లీట్ లింకేజ్ అండ్ ఇన్కంప్లీట్ లింకేజ్ గురించి ఇక్కడ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో కమింగ్ టు దిస్ కంప్లీట్ లింకేజ్. సో ఇక కంప్లీట్ లింకేజ్ విషయానికి వస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఈ కంప్లీట్ లింకేజ్ అని ఎప్పుడు చెప్తామంటే వెన్ 2 జీన్స్ ఆర్ సో క్లోజ్ టుగెదర్ ఆన్ ద క్రోమోజోమ్. సో ఒక క్రోమోజోమ్ పైన జీన్స్ అనేటువంటిది చాలా దగ్గరగా అమరి ఉన్నప్పుడు వెన్ దే ఆర్ వెరీ క్లోజ్ టుగెదర్ సో ఇన్ సచ్ కండిషన్ వి సే ఇట్ ఈస్ ఏ కంప్లీట్ లింకేజ్. వై వి సే ఇట్ ఈస్ ఏ కంప్లీట్ లింకేజ్ అంటే ఎందుకు దీన్ని కంప్లీట్ లింకేజ్ అంటాం జీన్స్ చాలా దగ్గరగా అమరి ఉన్నప్పుడు అంటే బికాస్ వి నెవర్ సీ ఏ ఫార్మేషన్ ఆఫ్ ఏ chiasma in this condition between these 2 genes so that these 2 genes cannot be separated. సో మనము ఇక మియాసిస్ 1లో ప్రోఫేజ్లో ఏమవుతుంది ఈ విధంగా హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేటువంటిది ఉంటాయి. ఈ విధంగా ఉన్నటువంటి హోమోలాగస్ క్రోమోజోమ్కి సంబంధించినటువంటి ఇక ఏవైతే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఉన్నాయో ఇక నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్య ఏమవుతుంది ఇక రీకాంబినేషన్ అనేటువంటిది జరుగుతుంది, chiasma అనేటువంటిది ఫార్మేషన్ జరుగుతుంది. అయితే ఎప్పుడైతే 2 జీన్స్ అనేటువంటి చాలా దగ్గరగా అరేంజ్ అయి ఉంటాయో ఆ అరేంజ్ అయినటువంటి జీన్స్ అనేటువంటిది దే కెనాట్ సపరేటెడ్ బై దిస్ క్రాసింగ్ ఓవర్. సో క్రాసింగ్ ఓవర్ అయితే జరుగుతుంది బట్ దట్ క్రాసింగ్ ఓవర్ కెనాట్ సపరేట్ ద జీన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ వెరీ నియర్ టు ఈచ్ అదర్. దెన్ క్రాసింగ్ ఓవర్ మరి వేటిని సపరేట్ చేస్తుంది అంటే జీన్స్ వెరీ క్లోజ్ టుగెదర్. సో ఏ జీన్స్ అయితే చాలా దగ్గరగా అమరి ఉండవో దూరంగా అమరి ఉంటాయో సో అలాంటి యొక్క జన్యువులను ఏమవుతుందంటే మాత్రమే ఇక క్రాసింగ్ ఓవర్ అనేటువంటిది సపరేట్ చేయగలుగుతుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఏవైతే దగ్గరగా అమరి ఉంటాయో అలాంటి జన్యువులను ఇవి సపరేట్ చేయలేదు క్రాసింగ్ ఓవరు. ఒకే క్రోమోజోమ్ పైన దూరంగా ఉన్నటువంటి జన్యువులను మాత్రమే క్రాసింగ్ ఓవర్ అనేటువంటిది సపరేట్ చేయగలుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ద క్లోజర్ ద ఫిజికల్ లొకేషన్ ఆఫ్ 2 జీన్స్ there is a less chance to be separated by a crossing over. సో అవి భౌతికంగా చాలా దగ్గరగా అమరి ఉన్నట్టయితే ఒక జన్యువులు అనేటువంటిది జీన్స్ అనేటువంటిది ఒక క్రోమోజోమ్ మీద ఏమంటున్నాం they are less likely to be separated by crossing over. సో చాలా తక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది అవి క్రాసింగ్ ఓవర్ ద్వారా సపరేట్ అవ్వడం. అదే దూరంగా అమరి ఉన్నప్పుడు ఏమవుతుంది they are more likely to be separated by a crossing over. సో ఎప్పుడైతే దగ్గరగా అమరి ఉంటాయో అప్పుడు లెస్ లైక్లీ టు బి సపరేటెడ్ అంటున్నాం, ఎప్పుడైతే చాలా దూరంగా అమరి ఉంటాయో అప్పుడైతే మోర్ లైక్లీ టు బి సపరేటెడ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ కంప్లీట్ లింకేజ్ వల్ల ఏమవుతుంది అంటే ఓన్లీ ప్యారెంటల్ పీనోటైప్స్ మాత్రమే మనము ఆ యొక్క ప్రోజెనీలో ఆ యొక్క సంతతిలో చూస్తాం. అంటే 2
మొక్కల మధ్య కావచ్చు, లేదంటే 2 కీటకాల మధ్య కావచ్చు, మీరు క్రాస్ చేసినప్పుడు, సంకరణ చేసినప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి ప్రోజనీలో సో సాధారణంగా మనం ఏం గమనిస్తాం, బోత్ యొక్క ప్యారెంటల్ కాంబినేషన్స్ రీకాంబినెంట్ ఫీనోటైప్స్ లేదా రీకాంబినెంట్ ప్రోజని కూడా అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే మెండల్ చెప్పినటువంటి ఇండిపెండెంట్ అజార్ట్మెంట్లో మనకు ఆ విధంగా రావడం అనేటువంటిది జరిగింది. కానీ ఇక లింకేజ్ వల్ల ఏమవుతుందంటే మెండల్ చెప్పినటువంటి ఏవైతే రేషియోస్ ఉన్నాయో ఆ యొక్క ఇండిపెండెంట్ అజార్ట్మెంట్కి సంబంధించిన రేషియోస్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఆ యొక్క టెస్ట్ క్రాస్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రేషియోస్ అనేటువంటిది మనము చేంజ్ అవ్వడం అనేటువంటిది గమనిస్తాం. మరి ఎందుకు చేంజ్ అవుతున్నాయంటే బికాజ్ ఆఫ్ ది లింకేజ్. మరి అలాంటప్పుడు మెండల్ చెప్పిన ఇండిపెండెంట్ అజార్ట్మెంట్ రాంగ్ అంటే నో, ఇండిపెండెంట్ అజార్ట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్, 100% కరెక్ట్. బట్ దిస్ ఇండిపెండెంట్ అజార్ట్మెంట్ అప్లైస్ టు genes which are not present on the homologous chromosomes, which are present on the non-homologous chromosomes. Non-homologous chromosomes పైన ఉన్న జన్యువులకు మాత్రమే ఇండిపెండెంట్ అజార్ట్మెంట్ అనేటువంటిది అది వర్తిస్తుంది. సో ఆ విధంగా ఇండిపెండెంట్ అజార్ట్మెంట్ అనేటువంటిది ద్వారా మనం ఏం గమనిస్తామంటే బోత్ ప్యారెంటల్ ప్రోజని అలాగే ఇక రీకాంబినెంట్ ప్రోజనిని కూడా గమనించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక కంప్లీట్ లింకేజ్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది ఇక్కడ గమనిద్దాం. సో ఈ కంప్లీట్ లింకేజ్ సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది గమనిస్తే ఇది ఒక డైహైబ్రిడ్ క్రాస్. ఎందుకు డైహైబ్రిడ్ క్రాస్ అంటున్నామంటే సో ఒక పేరెంట్స్కి సంబంధించి ఒక 2 క్యారెక్టర్స్ అనేటువంటిది కానీ డిఫర్గా ఉంటాయి, అంటే వ్యతిరేకంగా ఉంటాయి, అంటే 2 వ్యతిరేక లక్షణాలు కలిగినటువంటి ఒక పేరెంట్స్ మధ్య జరిగేటువంటి ఒక క్రాస్ని ఏమంటామంటే డైహైబ్రిడ్ క్రాస్ అంటాం. సో క్రాస్ బిట్వీన్ పేరెంట్స్ డిఫరింగ్ 2 క్యారెక్టర్స్, సో 2 వ్యతిరేక లక్షణాలు కలిగినటువంటి ఒక పేరెంట్స్ మధ్య. అదే మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే పేరెంట్స్ డిఫరింగ్ 1 క్యారెక్టర్స్, సో ఒక వ్యతిరేక లక్షణం కలిగినటువంటి ఒక పేరెంట్స్ మధ్య జనకుల మధ్య ఇక సంకరణ జరిపితే దాన్ని మోనోహైబ్రిడ్ క్రాస్ అంటాం. ఇక్కడ డైహైబ్రిడ్ క్రాస్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. సో డైహైబ్రిడ్ క్రాస్ అని ఎందుకు అంటున్నామంటే దీస్ పేరెంట్స్ ఆర్ డిఫరింగ్ ఇన్ 2 క్యారెక్టర్స్, దే ఆర్ డిఫరింగ్ ఇన్ 2 క్యారెక్టర్స్. సో ఒకటి వాటి యొక్క బాడీ కలర్కి సంబంధించి, 2 వచ్చి వాటి యొక్క వింగ్కి సంబంధించి, బాడీ వింగ్ షేప్కి సంబంధించి. ఓకే, ఆ విధంగా 2 లక్షణాలు ఈ 2 ఒకదానికొకటి వ్యతిరేకంగా కలిగిన లక్షణాలను కలిగి ఉన్నాయి, అందువల్ల డైహైబ్రిడ్ క్రాస్ అంటాం. సో ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసింది మోర్గాన్ కండక్ట్ చేశాడు. మోర్గాన్ ఈ దేంట్లో కండక్ట్ చేశాడంటే డ్రోసోఫిలా అనేటువంటి ఒక ఇన్సెక్ట్లో, ఒక కీటకంలో దీన్ని కండక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఇతను ఒక మేల్ ఒక ఫిమేల్ తీసుకున్నాడు. సో మేల్లో ఉన్న క్యారెక్టర్స్ చూస్తే ఆ మేల్ యొక్క ఫ్లైలో ఏమున్నదంటే వాటికి గ్రే బాడీ ఉంది, బాడీ అంతా గ్రే ఉంది, వాటి వింగ్స్ అనేటువంటి చాలా నార్మల్గా ఉన్నాయి. అదే ఫిమేల్ యొక్క ఇన్సెక్ట్ తీసుకున్నాడు. ఆ ఫిమేల్ ఇన్సెక్ట్ అనేటువంటి చూస్తే ఏ విధంగా ఉందంటే బాడీ అంతా కూడా బ్లాక్ కలర్లో ఉంది, బట్ వింగ్స్ అనేటువంటి చూస్తే వెస్టీజియల్ వింగ్స్ అనేటువంటిది ఉన్నాయి, నార్మల్ వింగ్స్ లేవు. సో ఈ విధంగా ఈ 2 పేరెంట్స్ తీసుకుని 2 పేరెంట్స్ మధ్య ఏం చేశాడంటే హీ హ్యాస్ డన్ ద క్రాసింగ్, హీ హ్యాస్ డన్ బ్రీడింగ్. సో బ్రీడింగ్ చేశాడు, హీ హ్యాస్ డన్ ద క్రాసింగ్ చేశాడు. సో ఈ విధంగా బ్రీడింగ్ లేదా క్రాసింగ్ చేసినప్పుడు అతనికి F1 ప్రోజని వచ్చింది, F1 హైబ్రిడ్ వచ్చింది. సో ఇక F1 హైబ్రిడ్ అనేటువంటిది కంప్లీట్గా ఆ యొక్క ఏదైతే ఇక మేల్ ఫ్లై క్యారెక్టర్స్ ఉన్నాయో మేల్ ఫ్లై క్యారెక్టర్స్ వచ్చాయి. దట్ మీన్స్ దీస్ క్యారెక్టర్స్ ఆర్ డామినెంట్ క్యారెక్టర్స్ అని. సో ఇక్కడ ఏం వచ్చాయి ఈ ఫ్లైలో క్యారెక్టర్స్ చూస్తే గ్రే బాడీ అండ్ నార్మల్ వింగ్స్ అనేటువంటిది రావడం జరిగింది. మరి ఈ యొక్క F1 హైబ్రిడ్ని తర్వాత ఏం చేశాడంటే అతను టెస్ట్ క్రాస్ చేయడం జరిగింది. వాట్ ఈస్ టెస్ట్ క్రాస్? సో టెస్ట్ క్రాస్ అంటే క్రాసింగ్ ద F1 హైబ్రిడ్ విత్ ది రెసెసివ్ ప్యారెంట్. సో ఆ యొక్క F1 ప్రోజనీని ఆ యొక్క రెసెసివ్ ప్యారెంట్తో, సో రెసెసివ్ ప్యారెంట్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు దిస్ ఈజ్ ద రెసెసివ్ ప్యారెంట్. సో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రే కలర్ అనేటువంటిది బ్లాక్ కలర్ మీద డామినెన్స్ కలిగి ఉంది, అలాగే నార్మల్ వింగ్స్ అనేది వెస్టిజియల్ వింగ్స్ పైన డామినెన్స్ కలిగి ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ రెసెసివ్ ప్యారెంట్తో అతను క్రాస్ చేయడం అనేటువంటిది జరిగింది. సో వెన్ హీ మేడ్ దిస్ క్రాస్ సో ఏం అబ్జర్వ్ చేశాడు ఆ ప్రోజనీలో చూస్తే ఆ యొక్క ప్రోజనీ అనేటువంటి విధంగా ఒక F1 హైబ్రిడ్ని ఒక రెసెసివ్ ప్యారెంట్తో ఏం చేశాడు, క్రాస్ చేశాడు, బ్రీడింగ్ చేశాడు. సో హీ గాట్ ది ప్రోజనీ విచ్ హ్యావ్ ద కంప్లీట్లీ ద ప్యారెంటల్ క్యారెక్టర్స్. మీరు చూడొచ్చు ఇక్కడ గ్రే బాడీ నార్మల్ వింగ్స్, అలాగే బ్లాక్ బాడీ నార్మల్ వింగ్స్. సో కంప్లీట్గా ప్యారెంటల్ క్యారెక్టర్స్ వచ్చాయి. సో 50% ఆ యొక్క మెటర్నల్ ప్యారెంట్ క్యారెక్టర్స్ వస్తే అండ్ 50% అనేటువంటిది ఆ యొక్క పెటర్నల్ ప్యారెంట్ క్యారెక్టర్స్ అనేటువంటిది వచ్చాయి. సో మెటర్నల్ వచ్చాయి, పెటర్నల్ క్యారెక్టర్స్ అంటే ఫాదర్ క్యారెక్టర్స్ వచ్చాయి, మదర్ క్యారెక్టర్స్ అనేటువంటిది వచ్చాయి. 50% మదర్ క్యారెక్టర్స్ వచ్చాయి, 50% ఫాదర్ క్యారెక్టర్ వచ్చాయి. అంతేగాని ఇక్కడ రీకాంబినెంట్స్ అనేటువంటిది ఇక్కడ ఏర్పడలేదు. సో దట్ దీని ప్రకారం ఏం చెప్పచ్చు అంటే కంప్లీట్ లింకేజ్ అంటే ఈ కంప్లీట్ లింకేజ్లో
ఏం గమనించమంటే మనము రీకాంబినేషన్ అనేటువంటి ఒక ఈవెంట్ అనేటువంటి జరగదు. సో దట్ వీ కెన్ సే కంప్లీట్ లింకేజ్ అంటే నో రీకాంబినేషన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నో రీకాంబినేషన్ అనేటువంటి జరగదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ సెకండ్ వన్. సో ఈ సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ప్యారెంటల్ పినోటైప్స్ ఆర్ అబ్టైన్డ్. ఓన్లీ ప్యారెంటల్ పినోటైప్స్ మాత్రమే ఇక్కడ పొందడం జరుగుతుంది. రీకాంబినెంట్ పినోటైప్స్ అనేటువంటిది రావు. సో ఓన్లీ ప్యారెంటల్ పినోటైప్స్ అనేటువంటిది. ఎందుకు ఓన్లీ ప్యారెంటల్ పినోటైప్స్ అనేటువంటిది మాత్రం ఇక్కడ పొందుతున్నామంటే ఇక్కడ క్రాసింగ్ ఓవర్ అనేటువంటిది మియాసిస్ దశలో జరగట్లేదు. సో క్రాసింగ్ ఓవర్ కానీ జరిగి ఉన్నట్టయితే, సపోజ్ క్రాసింగ్ ఓవర్ కానీ జరిగి ఉంటే, సపోజ్ ఇక్కడ మనం చూసాం మియాసిస్లో మీరు కానీ అబ్జర్వ్ చేసినట్టయితే క్రాసింగ్ ఓవర్ జరిగి ఉన్నట్టయితే, సో దిస్ టూ ఆర్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. సో మియాసిస్లో ఏమవుతాయి, సో అవి రెప్లికేషన్ అవుతాయి. రెప్లికేషన్ చెందడం వల్ల ఈ విధంగా క్రోమాటిడ్స్ ఫామ్ అవుతాయి. ఈ విధంగా క్రోమాటిడ్స్ ఫామ్ అయినప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, 2 క్యారెక్టర్స్ అనేటువంటిది ఇక్కడ బేసిక్గా తీసుకోవడం జరుగుతున్నది. ఒకటి వాటికి సంబంధించినటువంటి ఒక గ్రే బాడీ, నార్మల్ వింగ్స్. ఓకే, సో వీటిని రెండింటిని ఏమని చెప్తాం, అల్లీల్స్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ చూస్తే ఏమవుతుంది, బ్లాక్ బాడీ వెస్టీజియల్ వింగ్స్. ఈ విధంగా 2 జీన్స్ అనేటువంటిది ఒకే క్రోమోజోమ్ మీద అరేంజ్ అయి ఉన్నాయి. ఈ విధంగా అరేంజ్ అయినప్పుడు మనకు యాక్చువల్గా అయితే ఏమవుతుంది, మియాసిస్లో ఏమవుతుంది, ఆ ప్రోఫేజ్ దశలో ప్రోఫేజ్ 1లో ఏమవుతుంది, మియాసిస్ యొక్క ప్రోఫేజ్ 1లో మనకి ఇక్కడ కయాజ్మాస్ అనేటువంటిది ఫామ్ అవడం జరుగుతుంది. ఈ కయాజ్మాస్ అనేటువంటిది ఫామ్ అయినప్పుడు, సపోజ్ నెక్స్ట్ ఇవి గ్యామెట్స్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ క్రోమాటిడ్ ఏమవుతుంది ఒక గ్యామెట్లోకి వెళ్తుంది. ఈ క్రోమాటిడ్ ఒక గ్యామెట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క గ్యామెట్ నుంచి ఫామ్ అయ్యే ఆర్గానిజంలో మనకేమవుతుంది, ఆ యొక్క ప్యారెంటల్ క్యారెక్టర్స్ వస్తాయి. ప్యారెంటల్ క్యారెక్టర్స్ అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, గ్రే బాడీ కలిగి ఉండడం, నార్మల్ వింగ్స్ కలిగి ఉండడం. అండ్ నెక్స్ట్ ఈ క్రోమాటిడ్ అనేటువంటిది ఒక గ్యామెట్లోకి వెళ్తుంది. ఈ క్రోమాటిడ్ ఒక గ్యామెట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఒక గ్రే జీన్ అనేటువంటిది, గ్రే కలర్ బాడీ కలిగించేటువంటి ఒక జీన్ అనేటువంటిది ఇప్పుడు ఏమవుతుందంటే ఇక క్రోమాటిడ్ ఎక్స్చేంజ్మెంట్ జరగడం వల్ల, సో ఇక్కడికి ఏమవుతుంది, ఈ యొక్క వెస్టీజియల్ యొక్క వింగ్స్ డెవలప్ చేసే జీన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో మనం యాక్చువల్గా చూస్తే ఇక పేరెంట్స్లో గ్రే కలర్ అండ్ నార్మల్ వింగ్స్ ఉన్నాయి, కానీ గ్రే కలర్ వెస్టీజియల్ వింగ్స్ అనేటువంటిది లేవు. సో దట్ ఇదేమి రీకాంబినెంట్ అనేటువంటిది ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఈ క్రోమాటిడ్లో మీరు చూసినట్టయితే ఏమవుతుంది, ఇక బ్లాక్ కలర్ అండ్ నార్మల్ వింగ్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఇది కూడా రీకాంబినెంట్ అవుతుంది. ఎందుకంటే పేరెంట్స్లో ఏమవుతుంది, ఇక బ్లాక్ కలర్ బాడీ విత్ వెస్టీజియల్ వింగ్స్ అనేటువంటిది ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఈ క్రోమాటిడ్ అనేటువంటి చూస్తే ఇది ఏం ఫామ్ చేస్తుందంటే, ఇది మళ్ళీ పేరెంట్ పినోటైప్ని, దట్ ఈస్ బ్లాక్ కలర్ అండ్ వెస్టీజియల్ వింగ్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం చూస్తే 1:1:1:1 రేషియోలో, సో ఏంటి 1:1:1:1 రేషియోలో మనకు ఏమవుతాయంటే ఈ యొక్క ప్రోజిన్ అనేటువంటిది రావడం జరుగుతుంది ఎప్పుడైతే క్రాసింగ్ ఓవర్ జరుగుతుందో. ఇఫ్ దేర్ ఇస్ నో క్రాసింగ్ ఓవర్ జరగకుంటే ఏమవుతుంది, సో ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ క్రోమాటిడ్ ఎక్స్చేంజ్మెంట్ జరగదు కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది, ఈ గ్యామెట్ కూడా గ్రే కలర్ నార్మల్ వింగ్, అండ్ ఇక్కడ ఉన్న ఈ గ్యామెట్ కూడా మీరు చూసినట్టయితే ఈ గ్యామెట్లో కూడా ఏమవుతుంది, ఇక్కడ బ్లాక్ కలర్ వెస్టీజియల్ వింగ్ వస్తాయి. సో దట్ ఫామ్ అయ్యే అన్ని గ్యామెట్స్లో కూడా ఏమవుతుందంటే మీరు చూసినట్టయితే ఇక ప్యారెంటల్ క్యారెక్టర్సే ఉన్నాయి, ఆ యొక్క ఆర్డర్, ఆ జీన్స్ యొక్క ఆర్డరే ఉంది, ఆ యొక్క జీన్ ఆర్డర్ అనేటువంటిది చేంజ్ కాలేదు. సో దట్ మనకేమవుతుంది, అక్కడ కంప్లీట్ లింకేజ్ అనేటువంటిది కనిపిస్తుంది. సో ఆ విధంగా మోర్గాన్ యొక్క ఫ్లైస్లో ఇక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు, సో అతనికి ఏంటంటే ఈ విధంగా రిజల్ట్ అనేటువంటిది రావడం జరిగింది, కంప్లీట్ ప్యారెంటల్ క్యారెక్టర్స్ వచ్చాయి. సో దీన్ని బట్టి ఏం చెప్పాడంటే వీటిలో రీకాంబినేషన్ అనేటువంటిది జరగట్లేదు, రీకాంబినేషన్ డజంట్ టేక్స్ ప్లేస్ ఇన్ దిస్ కండిషన్, దట్ మీన్స్ వెన్ జీన్స్ ఆర్ లొకేటెడ్ వెరీ క్లోజ్ టుగెదర్. సో recombination never takes place in the genes where they are present very
నియర్ టు ఈచ్ అదర్. సో ఎక్కడైతే జన్యువులు చాలా దగ్గరగా అమరుంటాయో అక్కడ రీకాంబినేషన్ అనేటువంటిది జరగదని చెప్పి అతను చెప్పాడు. ఇలాంటి సందర్భంలో వి గెట్ ఓన్లీ ద ప్యారెంటల్ ఫినోటైప్స్ అన్నాడు. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ డీవియేషన్ ఫ్రమ్ ద ఇండిపెండెంట్ అజార్ట్మెంట్ ఆఫ్ మెండల్స్ లా. సో మెండల్స్ లా ప్రకారం ఇక టెస్ట్ క్రాస్ చేసినప్పుడు F1 హైబ్రిడ్ని ఇక డైహైబ్రిడ్ క్రాస్కి సంబంధించిన F1 హైబ్రిడ్ని టెస్ట్ క్రాస్ చేస్తే వి యూజువలీ గెట్ 1:1:1:1 రేషియో. కానీ ఇక్కడ మనం వస్తున్నటువంటి రేషియో చూస్తే 1:1:0:0 రేషియో అనేటువంటిది రావడం జరుగుతూ ఉన్నది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ మీన్స్ నో రీకాంబినేషన్ ఇన్ ద కంప్లీట్ లింకేజ్. సో రీకాంబినేషన్ అనేటువంటిది జరగదనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇన్కంప్లీట్ లింకేజ్. సో ఇన్కంప్లీట్ లింకేజ్లో కూడా జీన్స్ అనేటువంటివి దే ఆర్ ప్రజెంట్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్. in which genes are present on the same chromosome but they are not close together. They are not closely located. Though they are present on the same chromosome, they are not closely located. Since they are not closely located, there is a chance for the separation by crossing over. There is a chance for the separation of the genes by the crossing over. వీటిలో జీన్స్ చాలా దగ్గరగా అరేంజ్ కాలేదు కాబట్టి ఆ మియాసిస్ 1 ప్రోఫేజ్లో క్రోమాటిడ్ల ఎక్స్చేంజ్మెంట్ అనేటువంటిది జరిగినప్పుడు ఆ యొక్క జీన్స్ అనేటువంటిది సపరేట్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ జీన్స్ ఆర్ సెడ్ టు బి ఇన్కంప్లీట్లీ లింక్డ్ జీన్స్. ఇన్కంప్లీట్లీ లింక్డ్ జీన్స్ మీన్స్ జీన్స్ విచ్ కెన్ బి సపరేటెడ్ బై రీకాంబినేషన్ ఆర్ విచ్ కెన్ బి సపరేటెడ్ బై ఏ క్రాసింగ్ ఓవర్. అండ్ దిస్ ఫినామినన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ కాల్డ్ ఇన్కంప్లీట్ లింకేజ్. ఈ రకమైన అనువంశికతను ఏమంటారంటే అసంపూర్ణ సహలగ్నత అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, ద లింక్డ్ జీన్స్ డు నాట్ ఆల్వేస్ స్టే టుగెదర్. సో లింక్డ్ జీన్స్ అనేటువంటివి దే డోంట్ ఆల్వేస్ స్టే టుగెదర్. అవి ఎప్పుడు కూడా కలిసి ఉండడం అనేటువంటిది, ఆ విధంగా కలిసి అనువంశికం చెందడం అనేటువంటిది జరగదు. ఎందుకు ఇలాంటి ఇన్కంప్లీట్ లింక్డ్ జీన్స్ అనేటువంటిది అవి కలిసి ఈ విధంగా అనువంశికం చెందవు అంటే బికాజ్ ఆఫ్ దిస్ exchangement of chromatids between exchangement of DNA between the non-sister chromatids during meiosis 1 prophase. So meiotic prophase లో ఏమవుతుంది, క్రోమాటిడ్ల ఎక్స్చేంజ్మెంట్ అనేటువంటి జరుగుతుంది. బికాస్ ఆఫ్ దట్ క్రోమాటిడ్ ఎక్స్చేంజ్మెంట్, సో దీస్ జీన్స్ దే కెనాట్ బి స్టేట్ టుగెదర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎక్స్చేంజ్మెంట్ ఆఫ్ DNA between non-sister chromatids is called crossing over. What is crossing over? Crossing over means exchange of DNA material between the non-sister chromatids. So non-sister chromatids ఏవైతే ఉన్నాయో వాటి మధ్య DNA ఎక్స్చేంజ్మెంట్ జరుగుతుంది, దాన్ని క్రోమాటిడ్స్ అని చెప్పి, దాన్ని క్రాసింగ్ ఓవర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ డ్యూ టు దిస్ క్రాసింగ్ ఓవర్ we observe both parental and recombinant phenotypes in their progeny. దీనివల్ల ఏమవుతుంది, ఆ యొక్క ప్రోజనీలో ఆ యొక్క ప్యారెంటల్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి, అలాగే రీకాంబినెంట్ ప్రోజనీ కూడా కనిపిస్తుంది. ప్యారెంటల్ ప్రోజనీ అండ్ రీకాంబినెంట్ ప్రోజనీ. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ విత్ ది కంప్లీట్ లింకేజ్ వేర్ వి అబ్టైన్ ఓన్లీ ద ప్యారెంటల్ ఫినోటైప్స్. సో ఇది మిచిన్సన్ చేసినటువంటి ఇక ఎక్స్పెరిమెంట్, ఇది మేజ్లో చేశాడు, అంటే మొక్కజొన్నలో ఇక మిచిన్సన్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్. సో ఇతను కూడా ఒక డైహైబ్రిడ్ క్రాస్ చేశాడు. డైహైబ్రిడ్ క్రాస్ మీన్స్ క్రాస్ బిట్వీన్ ద పేరెంట్స్ డిఫరింగ్ 2 క్యారెక్టర్స్. సో 2 విరుద్ధ లక్షణాలు కలిగినటువంటి ఇక పేరెంట్స్ మధ్య జరిగేటువంటి క్రాస్ని డైహైబ్రిడ్ క్రాస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి డైహైబ్రిడ్ క్రాస్లో ఇక మేజ్లో కానీ ఉన్నటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏంటని చూస్తే, ఒకటి ఆ సీడ్ యొక్క కలర్ అనేటువంటిది, ఇంకోటి ఆ సీడ్ యొక్క షేప్ అనేటువంటిది. సో ఒకటి సీడ్ యొక్క కలర్, ఇంకోటి సీడ్ యొక్క షేప్ అనేటువంటిది, ఈ 2 ఇక్కడ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సీడ్ కలర్ చూస్తే ఏమవుతుందంటే, ఒకటి ఇక్కడ ఇది మేల్ ప్లాంట్ అనుకుంటే ఇది ఫిమేల్ ప్లాంట్ అనుకుందాం. సో మేల్ ప్లాంట్లో ఏమవుతున్నాయి, సీడ్స్ అనేటువంటిది కలర్ఫుల్గా ఉన్నాయి, అండ్ ఫిమేల్ ప్లాంట్లో చూస్తే అవి కలర్లెస్గా ఉన్నాయి. అలాగే సీడ్ యొక్క షేప్ అనేటువంటిది చూస్తే ఇక్కడ ఫుల్గా ఉంటుంది, అదే ఇక ఫిమేల్స్లో చూస్తే ఇది స్ట్రంకెన్ అంటే కుచించిపోయినట్టు ఉంటుంది. ఈ విధంగా 2 విరుద్ధమైన లక్షణాలు కలిగినటువంటి ఇక పేరెంట్స్ మధ్య క్రాస్ చేస్తాడు అండ్ హీ గాట్ ద F1 హైబ్రిడ్. సో ఇక F1 హైబ్రిడ్ని మళ్ళీ ఏం చేశాడు, ఇతను టెస్ట్ క్రాస్ చేయడం జరిగింది. సో ఈ F1 హైబ్రిడ్ని టెస్ట్ క్రాస్ చేయడం జరిగింది. వాట్ ఈస్ టెస్ట్ క్రాస్? క్రాసింగ్ ద F1 hybrid with the recessive parent. With the recessive parent is called test cross. Back cross ante crossing the F1 hybrid with the one of their
పేరెంట్స్. సో అది ఏదైనా కావచ్చు, రెస్సీ కావచ్చు, డామినెంట్ కావచ్చు. దట్ ఈస్ కాల్డ్ బ్యాక్ క్రాస్. బ్యాక్ క్రాస్ ఎందుకు చేస్తారంటే టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోజెనీ. బట్ టెస్ట్ క్రాస్ ఎందుకు చేస్తారంటే యూజువలీ టు చెక్ ద జీనోటైప్ ఆఫ్ ది F1 హైబ్రిడ్. సో ఇది F1 హైబ్రిడ్ యొక్క జీనోటైప్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసము ఇక టెస్ట్ క్రాస్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ టెస్ట్ క్రాస్ చేశాడు. టెస్ట్ క్రాస్ చేసినప్పుడు యూజువల్గా మనకు ఏమవుతుంది, ఇక ఇండిపెండెంట్ అజార్ట్మెంట్లో అయితే 1:1:1:1 రేషియో అనేటువంటిది రావడం జరుగుతుంది. ఏమవుతుంది 1:1:1:1 రేషియో అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే వచ్చినటువంటి ఇక రేషియోలో చూస్తే బోత్ ఇక ప్యారెంటల్ వచ్చాయి, బట్ రీకాంబినెంట్స్ వచ్చాయి. కానీ రీకాంబినెంట్స్ అనేటువంటిది చూస్తే ఇక నెంబర్ అనేటువంటిది చాలా తక్కువ ఉంది, ప్యారెంటల్ కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇక్కడ కూడా 1:1:1 రేషియో అయితే దట్ మీన్స్ 4 పినోటైప్స్ వచ్చాయి. అంటే ఇక ప్యారెంటల్ పినోటైప్స్ వచ్చాయి, రీకాంబినెంట్ పినోటైప్స్ వచ్చాయి. కానీ మనం కంప్లీట్ లింకేజ్లో చూస్తే ఓన్లీ ఇక్కడ ప్యారెంటల్ పినోటైప్స్ వచ్చాయి. ఇండిపెండెంట్ అజార్ట్మెంట్స్ జరిగితే ఏమవుతుంది, బోత్ ఇక ప్యారెంటల్ పినోటైప్స్ వస్తాయి అండ్ రీకాంబినెంట్ పినోటైప్స్ వస్తాయి. సో అలాగే ఇండిపెండెంట్ అజార్ట్మెంట్లో లాగానే ఇక్కడ కూడా ప్యారెంటల్ పినోటైప్స్ అండ్ రీకాంబినెంట్ పినోటైప్స్ అయితే వచ్చాయి. బట్ ద డిఫరెన్స్ ఏంటంటే ఇక ఇండిపెండెంట్ అజార్ట్మెంట్ అనేటువంటిది అక్కడ ఏమవుతాయి, జీన్స్ అనేటువంటిది నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ మీద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక మెండల్ స్టడీ చేసిన 7 క్యారెక్టర్స్ సంబంధించినటువంటి ఇక 7 pairs ఆఫ్ జీన్స్ కూడా అవి దే ఆర్ నాట్ ప్రజెంట్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్, దే ఆర్ ప్రజెంట్ ఆన్ ద 7 డిఫరెంట్ క్రోమోజోమ్. సో అతను హీ వాజ్ వెరీ లక్కీ మెండల్ బై చూజింగ్ దోస్ క్యారెక్టర్స్. సో ఎందుకంటే అతను ఇక ఆ క్యారెక్టర్స్ చూస్ చేసుకోకుండా ఒకే క్రోమోజోమ్ పైన ఉన్న క్యారెక్టర్స్ చూస్ చేసుకున్నా, లేదంటే అతను చూస్ చేసుకున్నటువంటి క్యారెక్టర్స్ ఒకే క్రోమోజోమ్ పైన ఉన్న అతనికి వచ్చేటువంటి రిజల్ట్స్ అనేటువంటిది డిఫరెంట్గా ఉండేటివి. సో దట్ హీ మైట్ నాట్ బి కంప్లీట్ హిజ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ హిజ్ రిజల్ట్స్, ఆర్ హీ మైట్ నాట్ బి ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫినామినా ఆఫ్ దట్ రిజల్ట్స్. సో కానీ అతను చాలా లక్కీ ఫెలో బికాజ్ హీ సెలెక్టెడ్ ద క్యారెక్టర్స్ అండ్ ద జీన్స్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ ఆర్ ప్రజెంట్ అన్ నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. ఓకే, ఇప్పుడు నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ పైన ఉన్నప్పుడైతే 1:1:1 రేషియోలో వస్తుంది అండ్ 4 పినోటైప్స్ వస్తాయి. బట్ క్రోమోజోమ్స్ పైన ఒకే క్రోమోజోమ్ పైన జీన్స్ అనేటువంటిది ఉన్నప్పుడు సమ్ టైమ్స్ రీకాంబినెంట్స్ అనేటువంటిది రావట్లేదు, అక్కడ కంప్లీట్ లింకేజ్ అన్న. సమ్ టైమ్స్ బోత్ ఇక రీకాంబినెంట్స్ వస్తున్నాయి, పేరెంట్స్ వస్తున్నాయి, బట్ పేరెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి, మరి రీకాంబినెంట్స్ తక్కువగా ఉంటున్నాయి. సో అలాంటప్పుడు దాన్ని ఏమని చెప్తామంటే ఇన్కంప్లీట్ లింకేజ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇన్కంప్లీట్ లింకేజ్లో ఏమవుతుందంటే అక్కడ ఎక్స్చేంజ్మెంట్ ఆఫ్ ఇక దిస్ డిఎన్ఏ అనేటువంటిది బిట్వీన్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏమవుతున్నది, ఇక F1 హైబ్రిడ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఇక కలర్లెస్ స్ట్రంకెన్ కలిగినటువంటి యొక్క మదర్ ప్లాంట్ లేదా రెసెసివ్ ప్లాంట్తో ఇక్కడ ఇతను మళ్ళీ టెస్ట్ క్రాస్ చేశాడు. ఈ విధంగా టెస్ట్ క్రాస్ చేసినప్పుడు ఇక్కడ కలర్డ్ ఫుల్ అనేటువంటిది వచ్చింది, కలర్లెస్ స్ట్రంకెన్ వచ్చింది. ఇవి రెండు కూడా ఇక ప్యారెంటల్ క్యారెక్టర్స్, దట్ మీన్స్ ప్యారెంటల్ ఫీచర్స్ వచ్చాయి. మరి ఇక్కడ చూస్తే కలర్డ్ స్ట్రంకెన్, కలర్లెస్ ఫుల్, ఇవి రెండు రీకాంబినెంట్స్. మరి ఈ విధంగా రీకాంబినెంట్స్ వచ్చాయంటే బికాస్ అక్కడ ఇక క్రొమాటిడ్ లైక్ ఎక్స్చేంజ్మెంట్ అనేటువంటిది జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డ్రా హియర్. ఓకే, ఈ విధంగా ఉన్నటువంటి ఒక హోమోలాగస్ క్రోమోజోమ్స్. సో ఇక హోమోలాగస్ క్రోమోజోమ్స్లో మనకేమవుతుంది, ఇక్కడ కలర్డ్ ఫుల్, ఇక్కడ ఏమంటున్నాం కలర్లెస్ స్ట్రంకెన్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతున్నది, ఈ యొక్క క్రొమాటిడ్ అనేది నెక్స్ట్ గ్యామెట్ లేకపోయినప్పుడు ప్యారెంటల్ ఫినోటైప్స్ కలర్డ్ ఫుల్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ క్రొమాటిడ్ అనేటువంటిది గ్యామెట్ లెక్క వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ క్రాసింగ్ ఓవర్ అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇక నాన్ సిస్టర్ క్రొమాటిడ్స్ మధ్య క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయడం అనేటువంటిది జరుగుతుందంటే ఇక కలర్డ్ జీన్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఇక స్ట్రంకెన్ జీన్తో కలిసి ఇక రీకాంబినెంట్ ఇక ఫినోటైప్ అనేటువంటిది ఫామ్ చేయడానికి ఇది ఆ విధమైన ఆర్డర్ అనేటువంటిది ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ క్రొమాటిడ్ అనేటువంటి చూస్తే ఇది ఇక కలర్లెస్ దెన్ ఫుల్ అనేటువంటిది ఫామ్ చేస్తుంది, ఇది కూడా రీకాంబినెంట్ ఫామ్ చేస్తుంది. అండ్ ఇక 4th క్రొమాటిడ్ అనేటువంటిది ఇది నెక్స్ట్ గ్యామెట్లోకి ఎంటర్ అయినప్పుడు చూసినట్టయితే ఇది ఇక ప్యారెంటల్ క్యారెక్టర్ అయిన కలర్లెస్ అండ్ స్ట్రంకెన్ అనేటువంటిది ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూస్తే ఇక్కడ వి అబ్టైన్ బోత్ ద ప్యారెంటల్ అండ్ దట్ రీకాంబినెంట్స్. సో ఇక్కడ క్రాసింగ్ ఓవర్ అనేటువంటిది జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది, బోత్ ప్యారెంటల్ రీకాంబినెంట్స్ వస్తాయి. ద థింగ్ దట్ ఇక్కడ రీకాంబినెంట్స్ అనేటువంటి తక్కువ నెంబర్లో ఉంటాయి, ప్యారెంటల్ ఎక్కువ నెంబర్లో ఉంటాయి.
రికాంబినెంట్స్ తక్కువ నెంబర్లో ఉన్నాయంటే దట్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ దోస్ జీన్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్. అలా కాకుండా రీకాంబినెంట్స్ అండ్ ప్యారెంటల్ సేమ్ నెంబర్లో ఉన్నాయనుకోండి, దట్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ దీస్ జీన్స్ ఆర్ నాట్ ప్రజెంట్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్ ఆర్ ద హోమోలాగస్ క్రోమోజోమ్స్. దే ఆర్ ప్రజెంట్ మేబీ ఆన్ ద నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లెట్ us see ఫ్యాక్టర్స్ అఫెక్ట్ లింకేజ్. ఏ ఫ్యాక్టర్స్ అనేటువంటిది లింకేజ్ని అఫెక్ట్ చేస్తాయనేటువంటిది ఇప్పుడు చూద్దాం. మొదటిది డిస్టెన్స్ అనేటువంటిది. డిస్టెన్స్ అనేటువంటిది 2 జీన్స్ ఈ విధంగా ఒక క్రోమోజోమ్లో ఈ విధంగా జీన్స్ మధ్య అనేటువంటిది 2 జన్యువుల మధ్య, క్రోమోజోమ్లో ఈ విధంగా 2 జన్యువుల మధ్య, ఏబి అనే 2 జన్యువుల మధ్య డిస్టెన్స్ అనేటువంటిది పెరిగే కొద్దీ ఏం తగ్గిపోతుందంటే వాటికి లింకేజ్ తగ్గుతుంది. వాటికి లింకేజ్ తగ్గితే ఏం పెరుగుతుంది? క్రాసింగ్ ఓవర్ అనేటువంటిది పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో వెన్ ద డిస్టెన్స్ ఇంక్రీజెస్ బిట్వీన్ 2 జీన్స్, సో there will be a more chance for crossing over, so that the linkage efficiency or that linkage decreases. లింకేజ్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది అనేటువంటిది. నెక్స్ట్ ఏజ్. సో విత్ ద ఏజ్ ఏమవుతుందంటే విత్ ద ఏజ్ లింకేజ్ ఇంక్రీజెస్, దట్ మీన్స్ క్రాసింగ్ ఓవర్ డిక్రీజెస్. సో ఏజ్ పెరిగే కొద్దీ క్రోమాటిడ్ల మధ్య ఎక్స్చేంజ్మెంట్ తగ్గిపోతుంది. దట్ మీన్స్ క్రాసింగ్ ఓవర్ తగ్గిపోతుంది. క్రాసింగ్ ఓవర్ తగ్గిపోవడం అంటే లింకేజ్ పెరగడం జరుగుతుంది. సో ఏజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నెక్స్ట్ ఏమవుతున్నది ఇక్కడ? ఏజ్ ఇంక్రీజ్ కొద్దీ క్రాసింగ్ ఓవర్ అనేటువంటిది ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, లింకేజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతున్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టెంపరేచర్. సో టెంపరేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏం జరుగుతుంది అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇక క్రాసింగ్ ఓవర్ పెరుగుతుందంటే లింకేజ్ అనేది తగ్గుతుంది. సో దట్ లింకేజ్ అనేటువంటిది టెంపరేచర్ అనేటువంటిది లింకేజ్ని తగ్గిస్తుంది. ఏజ్ అనేటువంటిది లింకేజ్ని పెంచుతుంటే